గైస్ ఈ రోజు వచ్చి బతికి మనం థర్డ్ కేస్ గురించి తెలుసుకుంటాం. ఇనిషియల్ గా dy/dx నేను a1x ప్లస్ b1y ప్లస్ c1 డివైడెడ్ బై a2x ప్లస్ b2y ప్లస్ c2 కింద రాసుకుంటా. కోఇన్సిడెన్స్ లైన్స్ కాబట్టి మనకి అన్ని రేషియోస్ ఈక్వల్ గా ఉంటే దాన్ని నేను t అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లైన్ ని అలా ఉంచి సెకండ్ లైన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ t రాసుకుంటా. ఎందుకు వచ్చింది మనకు అలాగా? ఎందుకంటే a2 ఈక్వల్స్ టు a1t, b2 ఈక్వల్స్ టు b1t, c2 ఈక్వల్స్ టు c1t. ఇప్పుడు మనకి ఫైనల్గా ఇలా వస్తుంది గైస్. దీన్ని నేను వేరియబుల్ సెపరబుల్ కింద రాసుకున్నట్టు రాసుకుంటా. అండ్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాం. కాన్స్టెంట్ ఇక్కడ పెట్టాలి, మర్చిపోద్దు గైస్. మనకి ఏమొస్తుంది? y ఈక్వల్స్ టు 1/t ఇంటూ c ప్లస్ c. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే నాకు ty ఈక్వల్స్ టు x ప్లస్ ct వస్తుంది. ఇప్పుడు ct ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి నేను అగైన్ k అనుకుంటా దాన్ని. ఇప్పుడు x మైనస్ ty ప్లస్ k ఈక్వల్స్ టు 0.